అక్క ఐ లవ్ యూ, తమ్ముడు చెల్లెలు ఐ లవ్ యూ. నాకు బయటికి వచ్చిన తర్వాత ఏమర్థమైందంటే నా ఫ్యాన్స్ అందరూ చిన్న చిన్న పిల్లలు, స్కూల్ పిల్లలు, 7th 8th 9th 10th క్లాస్ పిల్లలు. వాళ్ళందరికీ అందరూ అక్క అక్క అంటుంటే చాలా బాగుంది. ఐ లవ్ యూ ఆల్ గైజ్. ఎందుకంటే ఇంటికి చిన్న పిల్లలు వచ్చి అక్క అక్క ఫోటో కావాలి అని చిన్న పిల్లలు వచ్చి మాట్లాడుతుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. మీరందరూ నన్ను ఇంత లవ్ చేస్తారని నేను అనుకోలేదు. అండ్ మీరు ఇచ్చిన లవ్ వల్ల నాకు చాలా చాలా పాజిటివ్ బూస్టప్ వచ్చింది. నాకు తెలిసి నాకు ఇంతలా బూస్టప్ మా పేరెంట్స్ తర్వాత మీరందరూ ఇచ్చినట్టు. నా పేరెంట్స్ నాకు సపోర్ట్ చేసేవాళ్ళు. దాని తర్వాత ఈ లవ్ చూసిన తర్వాత ఎక్స్ట్రీమ్ లెవెల్స్ ఆఫ్ లవ్ ఫీలింగ్ వస్తుంది నాకు ఈ టైం ఇప్పుడు ఏదైనా చేయగలను అని కాన్ఫిడెన్స్ వచ్చింది. నాకున్న కోరికలు, నాకున్న ప్యాషన్ నేను తీర్చుకోగలనని అర్థమవుతుంది. ఐ డోంట్ నో హౌ టు థ్యాంక్ యూ ఆల్. మిమ్మల్ని అందరినీ ఎలా థ్యాంక్స్ చెప్పినా తక్కువే. అండ్ మీరు ఇంత క్వశ్చన్స్ చదువుదామా? ఎంతమంది చూసారు లైవ్ వెయిటింగ్ మేడం, థ్యాంక్స్ ఫర్ దట్. థ్యాంక్ యూ. లవ్ లైక్స్ లవ్స్ వావ్ ఆల్ మై లైఫ్. నా లైఫ్ మొత్తం ప్రేమ కోరుకున్నాను నేను. ఇంత ప్రేమను ఒకేసారి చూస్తుంటే తట్టుకోలేకపోతున్నాను. థ్యాంక్స్ ఫర్ ద లవ్. బ్లూటిక్ కూడా వచ్చింది. అవును, ఈ ఫీలింగ్ నాకు బ్లూటిక్ బయటికి వచ్చిన తర్వాత నాకు బ్లూటిక్ చూపించారు ఫస్ట్ నా ఫ్రెండ్స్. బ్లూటిక్ చూపిగానే నాకు ఇలా అనిపించింది. నో వర్డ్స్. నేను తక్కువ మాట్లాడతాను కానీ దివ్వి నేను మెసేజ్ పెట్టాను నీకు రిప్లై ఇవ్వడం లేదు. చీచి సారీ. నాకు అందరికీ రిప్లై ఇవ్వాలనే ఉంది. అండ్ సో గోయింగ్ బ్యాక్ టు నా కెరియర్, నా గోల్స్ ఏంటంటే నా లైఫ్లో ఎప్పుడు నేను స్టార్టింగ్ నుంచి ఒకటే కోరిక. నేను చదువుకుంటూనే నాకు ఒక ప్యాషన్ ఏంటంటే నేను మంచి యాక్ట్రెస్ అవ్వాలని. దానికోసమే నేను చిన్న ఆప్షన్స్, చిన్న రోల్స్ కూడా, నేను చిన్న రోల్స్, ఈ రోల్ ఆ రోల్ అని కాకుండా చిన్న రోల్ కూడా స్టార్ట్ చేశాను మహర్షి సినిమాలో. దానికన్నా ముందు నేను ఒక 50-100 రిజెక్షన్స్ ఫేస్ చేసి ఉంటా. అండ్ ట్రస్ట్ మీ, రిజెక్షన్స్ లైఫ్లో చాలా ఇంపార్టెంట్. రిజెక్షన్స్ వల్లే మన లైఫ్లో మనం ఫార్వర్డ్ అవుతాము. అండ్ దాని తర్వాత మహర్షి సినిమా తర్వాత చిన్న రోల్ నుంచి నేను వెబ్ సిరీస్ చేశాను. ఒక 4 వెబ్ సిరీస్, ఒక 2 ప్రాజెక్ట్స్, ఒక 6 ప్రాజెక్ట్స్ చేశాను ఇప్పుడు దాకా. ఇంకా ఏది రిలీజ్ అవ్వలేదు. నేను మీకు తెలిసిన దివి, బిగ్ బాస్ దివి తర్వాత నా లైఫ్లో నేను ఏం చేయాలనుకుంటున్నానో నాకు తెలిసి ఇప్పుడు ఇలా స్టార్ట్ అవుతుంది బిగ్ బాస్ త్రూ. లేటర్ ఇన్ ఫ్యూచర్ నాకు పెద్ద చిన్న అని కాదు, నేను యాక్టింగ్ చేసిన తర్వాత భలే చేసిందిరా ఈ అమ్మాయి అని అనిపించుకుంటే చాలు. సో మంచి యాక్ట్రెస్ అవ్వాలనేదే నా కోరిక. దానికి నా పేరెంట్స్ చాలా సపోర్ట్ చేస్తున్నారు. ఇప్పుడు మీరు సపోర్ట్ చేస్తున్నారు. ఈ సపోర్ట్ నాకు కావాలి. అండ్ నన్ను మీరు ఇంతలా ప్రేమిస్తారని నేను అనుకోలేదు, ఎక్స్పెక్ట్ చేయలేదు. థ్యాంక్ యూ ఫర్ ద లవ్. మీ లవ్ నాకు చాలా బూస్టప్ ఇస్తుంది, కాన్ఫిడెన్స్ ఇస్తుంది, స్ట్రెంగ్త్ ఇస్తుంది. నేను చెప్పలేని ఫీలింగ్ ఇది. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. ఐ లవ్ యూ ఆల్. ఐ లవ్ యూ సో మచ్. అండ్ మీరు ఎంత ఎక్సైట్ అవుతున్నారో ఈ వీడియోలో, నేను అంతే ఎక్సైట్ అవుతున్నాను. And my friends here are disturbing me. Okay. ఎలిమినేషన్ టాపిక్ వస్తే సో ఎలిమినేట్ అయిన తర్వాత దసరా రోజు, ఫస్ట్ థింగ్ దసరా రోజు ఎలిమినేట్ అయ్యాము అంటే ఆ ఇంట్లో కాబట్టి, మా ఇంట్లో మా మమ్మీ డాడీ ఉంటారు. పండుగ రోజు ఇంటికి వెళ్ళి మమ్మీ డాడీని కలవచ్చు. అదే హ్యాపీనెస్తో నేను బయటకు వచ్చాను. అండ్ ఎలిమినేట్ అయిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత సాడ్గా అలా ఏం ఫీల్ అవ్వలేదు. కానీ ఒక్కటే ఫీలింగ్, అక్కడ లేకపోతే మా ఇంట్లో ఉన్నాను,
కానీ ఎలిమినేషన్ వల్ల నేను బయటకు వచ్చిన తర్వాత నాకు తెలిసింది ఏంటంటే నాకు పాజిటివిటీ వచ్చిందని, నేను కావాలనుకుంది, నేను కోరుకుంది నాకు వచ్చిందని నాకు అర్థమైంది. అండ్ లవ్ యూ ఫర్ దాట్. Lot of love. Anu, Devil, hi. Navya, hi. ఓకే సరే. ఓకే డన్. మీకు ఇష్టమైన కంటెస్టెంట్ ఎవరు బిగ్ బాస్ హౌస్లో? మీకు ఇష్టమైన కంటెస్టెంట్ ఎవరు బిగ్ బాస్ హౌస్లో? అడగొచ్చా? Okay, done. I don't know, no one is responding. Hello. ఓకే, మీరు క్వశ్చన్ అడగండి. నేను క్వశ్చన్ అడిగితే ఎలాగో ఆన్సర్ చేయట్లేదు. మీరు నన్ను ఏదైనా క్వశ్చన్ అడగచ్చు. I'll answer them for you. What? Hey guys. ఇన్స్టాగ్రామ్ కూడా నాలాగా స్లో అనుకుంటా, స్లోగా స్టార్ట్ అవుతుంది. Why is it not coming in my phone? ఓకే, ఇక్కడ రావట్లేదు. సారీ, నా క్వశ్చన్స్ కనపడలేదు ఇప్పుడు దాకా. మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? నా డూ యూ హ్యావ్ అ బాయ్ ఫ్రెండ్? ఓకే, దే ఆర్ మెనీ క్వశ్చన్స్. సారీ, ఇందాక క్వశ్చన్స్ కనపడలేదు. ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ క్వశ్చన్స్. నాకు అందరు ఫేవరెట్, అందులో ఎవరు విన్ అయినా నాకు హ్యాపీ. వీ వాంట్ జస్ట్ స్మాల్ సెల్ఫీ విత్ యూ మేడం. తీసుకుందాం సెల్ఫీ. నేను కూడా ఒకప్పుడు అందరినీ అడిగేదాన్ని, సెల్ఫీ కావాలి ఒక్క సెల్ఫీ తీసుకుంటే చాలు. బేబీ, నీకు ఇష్టమైన కలర్ బ్లాక్. మీకు ఇష్టమైన కలరే నాకు ఇష్టమైన కలర్. ఇట్ వాస్ గుడ్ టు సీ యూ. థ్యాంక్ యూ. Eknath, oh wow, Eknath, it was good to see you too. How did you feel when you selected? బిగ్ బాస్కి సెలెక్ట్ అయినప్పుడు నేను యాహూ అని ఫీల్ అయ్యాను. దాని తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత కొంచెం తగ్గి లైట్గా ఉన్నాను. దివి అభిజిత్. ఓకే, యువర్ ఫేవరెట్ కంటెస్టెంట్. అక్కడ ఎవరు పేర్లు రాసి పంపిస్తున్నారు. యు వెరీ బ్యూటిఫుల్. థ్యాంక్ యూ. మీరు క్లాష్ పోవడానికి నామినేట్ అవుతున్నా అది చెప్తారండి. సూపర్ ఆసమ్. అవును, అక్కకి నాకు చిన్న డిస్టర్బెన్సెస్ ఉండేవి. సో ఆ డిస్టర్బెన్సెస్ పోవడానికి నేను సెల్ఫ్ నామినేట్ అయ్యాను. నేను బయటకు వచ్చేసాను. ఆ అక్కకి ఆ క్లాష్ పోయి ఉంటుంది, నాకైతే ఏమీ లేదు. ఐఎమ్ వెరీ హ్యాపీ అవుట్ సైడ్. ఎందుకండి సాంగ్స్ పెడతారు అందరిని డిస్టర్బ్ చేయడానికి? ఓకే, మీకోసం నేను ఒక పాట పాడతాను. నా వాయిస్ భరించండి. ఫేవరెట్ సాంగ్ మ్యూజిక్ పెట్టచ్చు కదా, కరోకే. ఓకే, టెల్ మీ అబౌట్ మొయిద్దీన్. ఏంటమ్మా, ఎవరి గురించి చెప్పాలమ్మా నీకు? ఓకే, పాట పాడతాను. థ్యాంక్ యూ. అందాల రాక్షసి. అయ్యో, ఎలా ఉన్నావు దివి? చాలా బాగున్నాను. థ్యాంక్ యూ అడిగినందుకు. చాలా హ్యాపీగా ఉన్నాను, అద్భుతంగా ఉన్నాను. బంగాళదుంపలు తినాల్సిన అవసరం ఇంకా లేదు. చికెన్ మటన్ తినచ్చు. అక్క, మీరు పాడండి.
నైస్ సాంగ్, థ్యాంక్ యూ. హలో ఏంటి నా పక్కన నా ఫ్రెండ్ నన్ను చాలా డిస్టర్బ్ చేస్తుంది. బిగ్ బాస్లో కూడా పాడారు కదా. అవును, బిగ్ బాస్లో చాలా పాటలు పాడాను. బిగ్ బాస్లో ఎవరైనా లో ఫీల్ అవుతున్నారు అంటే పాట పాడేదాన్ని. అండ్ ఆల్సో నాకు లిరిక్స్ బాగా గుర్తుంటాయి, పాట లిరిక్స్. సక్కురాత్రి కూడా, సక్కురాత్రి కూడా అంట. ఓకే, 1 2 3 4 సారీ అంతే. ఓకే, కొంచెం స్లో, మీరు చాలా అందంగా ఉన్నారు. థ్యాంక్స్ అండి. చుక్కలు తెమ్మన్న సాంగా? ఓకే, ఓకే కొంచెం రెడీ అవుతా. వాయిస్ కొంచెం చుక్కలు తెమ్మన్నా తెంచుకురానా, చూస్తావా ఓమైనా, చేస్తాలే ఏమైనా. ఐఎమ్ అ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ, ఐఎమ్ సో బ్యూటిఫుల్ అంట. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇంకో విషయం ఏంటంటే, ఒక అమ్మాయి ఎప్పుడు అందంగా ఉంటుందంటే శారీ కట్టుకున్నప్పుడు. సో నాకు శారీస్ అంటే చాలా చాలా ఇష్టం. నాకేంటో నేను శారీలో నచ్చుతాను, అందుకే మీ అందరి కోసం శారీ కట్టుకున్నాను. హాయ్ హాయ్ హాయ్. అండ్ ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? అడగవే. బీబీ నుండి రాగానే ఏం చేశారు? ఓకే, సో బీబీ నుంచి రాగానే, సారీ గైజ్, నేను ఇంటికి రాగానే మా అమ్మమ్మ ఏడ్చింది. రాగానే ఎంట్రీ దగ్గరే, డోర్ దగ్గర ఎంటర్ అవ్వగానే తాతయ్య ఏరియా అని అడిగాను. సో బిగ్ బాస్ హౌస్లో నేనున్నప్పుడు మా తాతయ్య చనిపోయారు. వెరీ బ్యాడ్ న్యూస్. ఏం చేయలేము. తాతయ్య చూస్తున్నారనుకుంటా మీ ప్రేమ అంతా. థ్యాంక్ యూ సో మచ్. ఇదంతా తాతయ్య చూడాలనుకున్నాను. తాతయ్యకి యాక్టింగ్ అంటే ఇష్టం. తాతయ్య ఒకప్పుడు హీరో అవ్వాలనుకున్నారు. తాతయ్య కోరిక నేను తీరుస్తాను. సో బ్యాడ్ న్యూస్ అది. బట్ మా గంగవ్వనే అంత బాగా చూసుకున్నాను, మా అమ్మమ్మని ఇంకెంత బాగా చూసుకుంటాను నేను. మా అమ్మమ్మని చాలా బాగా చూసుకోవాలని ఆ రోజే ఫిక్స్ అయ్యాను. సో దివి గారు ఎక్కడున్నారు? మీ మైండ్లో, మీ హార్ట్లో ఉన్నానండి. అయ్యో థ్యాంక్ యూ. క్వశ్చన్స్ ఇస్తున్నాను. హ్యాపీ బర్త్డే మానస మండలపు. ఎప్పుడు బర్త్డేనో తెలియదు, ఈరోజు నా బర్త్డే. హ్యాపీ బర్త్డే మానస. నీ లైఫ్ చాలా హ్యాపీగా ఉండాలని అనుకుంటున్నాను. చాలా హ్యాపీగా ఉండు, నవ్వుతూ ఉండు. నా ఫేవరెట్ మీమా దివి మాట్లాడింది అని వేశారు కదా థర్డ్ డే, అది వచ్చిన తర్వాత చూపించారు నాకు. అది నా ఫేవరెట్ మీమ్. ఎప్పుడైనా అవసరం వచ్చినప్పుడు మాట్లాడితేనే దాని వాల్యూ తెలుస్తుంది. మీరు ఇష్టం వచ్చినప్పుడు మాట్లాడొద్దు. మీకు నిజంగా సిచ్యువేషన్ వచ్చినప్పుడు, మీరు మాట్లాడాలన్నప్పుడు మాట్లాడితే అవతల వాళ్ళు మీ మాట వింటారు. ఎప్పుడు పడితే అప్పుడు మాట్లాడారనుకోండి, మీ మాట ఎవ్వరు వినరు. మాట్లాడినా ఖచ్చితంగా మాట్లాడండి, పాయింట్ మాట్లాడండి. అది మీకు అనిపించిన ఒపీనియన్ చెప్పండి. వాళ్ళు తప్పైతే వాళ్ళు చెప్తారు. ఒకవేళ అది తప్పైనా వాళ్ళు ఒప్పుకోలేరు, ఎందుకంటే మీరు బ్యాడ్ అని ఎవరికైనా మీరు చెప్తే వాళ్ళు ఒప్పుకోలేరు. సో మీరు ఎలా అయితే పాజిటివ్ థింగ్స్ తీసుకుంటారో, నెగిటివ్ థింగ్స్ కూడా అలాగే తీసుకొని మిమ్మల్ని మీరు మార్చుకోవడానికి ట్రై చేయండి. అండ్ ఎవరితో అయినా సూటిగా, సుత్తి లేకుండా మాట్లాడండి. సుత్తి ఎందుకండి లైఫ్లో. సో ఇంకొక విషయం ఏంటంటే, మీరు ఎప్పుడైతే అవతల పర్సన్కి మీది తప్పు అని చెప్పలేరో ఆ టైంలో మిమ్మల్ని మీరు హర్ట్ చేసుకుంటారు.
ఎందుకంటే ఆ పర్సన్ తప్పు అయినా మీరు అడ్జస్ట్ అవుతూ మీ లైఫ్లో అడ్జస్ట్ అవుతూ ఉన్నారనుకోండి, మిమ్మల్ని మీరు అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలి. అవతల పర్సన్ తప్పైతే తప్పని చెప్పడంలో తప్పేం లేదు. పక్కన మాట్లాడుతుంది నా ఫ్రెండ్. హలో. అంతగారి గేమ్ ఇంపాక్ట్ మీపై పడింది దేనికి, మీరు ఏమంటారు? అమ్మగారి గేమా? అమ్మగారి గేమ్ ఇంపాక్ట్ నా పైన పడిందో పడలేదో అవన్నీ నాకు తెలీదు, నేను ఇంకా చూడలేదు. అమ్మ అమ్మ నాకు హౌస్లో అమ్మలాగా ఒక అది ఎలా టెలికాస్ట్ చేశారు ఏంటి అవన్నీ నేను ఇంకా చూడలేదు. కానీ నేను ఎప్పుడు అమ్మని మా అమ్మలాగా నా ఫ్యామిలీ లాగా ఉంచుకున్నాను. ఆయన నాకు ఫుడ్ ప్లేట్లో పెట్టి ఇచ్చేవాళ్ళు, వాటర్ ఇచ్చే మన అమ్మలాగా బిహేవ్ చేసేవారు. నేను ఎప్పుడు మా డాడీ ఏజ్ తను, డాడీకి 56. సో అమ్మ ఏజ్ ఎంతో నాకు తెలీదు, బట్ ఆల్మోస్ట్ ఆ ఏజ్. సో ఆ ఏజ్ పర్సన్తో ఉంటే నాకు లింక్ ఓకే డన్. సారీ, నా ఫ్రెండ్ కొట్టేలా ఉంది. హాయ్ అక్క. హాయ్ తమ్ముడు. గుండు తీసేయడం నీకు ఇష్టం? గుండు యాక్చువల్లీ ఏమైందంటే ఆ సిచ్యువేషన్ ప్రాపర్గా చెప్తాను. గుండు తీసేయడంలో ప్రాబ్లం లేదు. మా డాడీ ఎప్పటికప్పుడు గుండు కొట్టించుకుంటూ ఉంటారు. కింద మా ఇంటి కింద స్పా ఉంటుంది. సో మొత్తం గుండు కొట్టించుకుంటారు. గుండు కొట్టించుకుంటే గాలి బాగా ఆడుతుందని. కానీ హాఫ్ గుండు అనేది, అరగుండు అనేది తప్పు. అది బిగ్ బాస్ హౌస్లో అయినా పల్లెటూరులో అయినా అది తప్పు. ఎందుకంటే అరగుండు షేవ్ ఎప్పుడు చేయించుకుంటారంటే మీరు ఏదైనా పెద్ద తప్పు చేసినప్పుడు చేయించుకుంటారు. అలాంటి తప్పుని యాక్సెప్ట్ చేసి నేను మా మమ్మీ కోసమే చేయలేదు, నేను ఇక్కడ చేస్తున్నాను అంటే మీకోసం మీరు స్టాండ్ తీసుకోలేరా అని కోపం ఎక్కువ అయిపోయినప్పుడు ఒక ఏడుపు వస్తుంది కదా, అది ఆ ఏడుపు. బాధతో ఏడవలేదు నేను చెప్పాను కూడా, నేను బాధతో ఏడవట్లేదు, మీకోసం మీ స్టాండ్ తీసుకోవట్లేదు అని కోపంలో ఏడుస్తున్నానని చెప్పాను. సో అరగుండు తప్పు. అది ఆయనే కాదు, ఆ ప్లేస్లో ఎవరున్నా నేను తప్పనే చెప్పుండేదాన్ని. బిగ్ బాస్ లో మీ ఫేవరెట్ మూమెంట్ ఏంటి? ఈ ఆగవే నువ్వు. లవ్ యూ బేబీ, లవ్ యూ టూ. చిన్న బ్రేక్, చిటికలు వచ్చేస్తుంది. సాంగ్ పెట్టా. సో ఎవ్రీ సాటర్డే నాగ్ సార్ వచ్చినప్పుడల్లా అందరికీ హార్ట్, కిడ్నీస్ అన్ని చేతిలోకి వచ్చేసేవన్నమాట. పట్టుకొని కూర్చునే వాళ్ళం సార్ ఏం చెప్తారు అని. భయం వేసేది యాక్చువల్లీ సార్ ఏం చెప్తారు అని. సార్ ఒక్క పాజిటివ్ మాట చెప్పగానే ఇక్కడ ఉన్న నేను ఆ కొబ్బరి చెట్టు ఎక్కువ కూర్చునేదాన్ని. సో ఇట్ ఈస్ ఆల్వేస్ గుడ్. సార్ వచ్చినప్పుడల్లా, సార్ చాలా అందంగా హ్యాండ్సమ్గా ఉంటారు. సార్ని చూసినప్పుడల్లా తెలియని ఒక హ్యాపీనెస్ తెలియకుండానే వచ్చేస్తుంది. అది కాకుండా సార్ చెప్పే మాటల వల్ల బూస్టప్ వచ్చేది. అండ్ సాటర్డే ఫీలింగే డిఫరెంట్. సాటర్డే ఫీలింగ్ టింగ్ 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 అని మ్యూజిక్ రాగానే మీ అందరికి ఎలా ఉండేదో కానీ మాకు లోపల ఆ మ్యూజిక్ వింటే వణుకొచ్చేది. ఆ రోజు పొద్దున్నే లెగాలి, రెడీ అవ్వాలి, సార్ వస్తారు, మన కాలేజ్ ప్రిన్సిపల్ వచ్చిన ఫీలింగ్ వచ్చేది సార్ వచ్చినప్పుడల్లా. రమ్య ఏం నీకు రిప్లై ఇవ్వడానికి? సారీ రమ్య, రిప్లై ఇవ్వలేకపోతే. నా ఫ్రెండ్ అమ్మాయే. హాయ్ అక్క. శివ తన్మయి. హలో దివి మేడం, తన్మయి ఏం చేస్తున్నావు, ఎక్కడున్నావు? అసలు మీ ఫ్రెండ్ని చూపించండి. నా ఫ్రెండ్ చాలా అందంగా ఉంటుంది, మీరు చూస్తే పడిపోతారు, నేను చూపించలేను. వస్తావా? రెడీ అవ్వలేదా? పొట్టు పెట్టుకోలేదు. పొట్టు పెట్టుకోలేదంట. ఓకే. ఓకే సాజని, యు ఆర్ అ వెరీ స్ట్రాంగ్ విమెన్. చాలా స్ట్రాంగ్గా ఉండు. యూ విల్ బీ వెరీ సక్సెస్ఫుల్ ఇన్ యువర్ కెరియర్. అసలు మీరెప్పుడు లైఫ్లో వీక్గా ఒక్క సెకండ్ కూడా థింక్ చేయకండి. ఎందుకంటే యు ఆర్ నాట్ వీక్. పక్కన వాళ్ళు మీకు చెప్పడం వల్ల మీకు అలా అనిపిస్తుంది.
మీరు మీకు తెలియకుండానే మీరు చాలా స్ట్రాంగ్. ఇక్కడ ఉంది అది ఇక్కడ నుంచి ఇక్కడ పెట్టుకోండి దట్ యువర్ వెరీ స్ట్రాంగ్. మీరు ఏమనుకున్నా చేస్తారు. లుక్ ఎట్ మీ, ఐ హ్యావ్ ఓన్లీ వన్ ఎయిమ్. నేను యాక్ట్రెస్ అవ్వాలని ఒక ఎయిమ్. నాకు తెలిసి నేను ఇలా క్రాల్ చేసుకుంటూ స్టెప్స్ ఎక్కుకుంటూ మెల్లమెల్లగా నేను నా గోల్స్ రీచ్ అవ్వడానికి ట్రై చేస్తున్నా. మీరు కూడా అలాగే. ఒక టైం వస్తుంది, మన హార్డ్ వర్క్ ఎంత పెడతామో అంతే ఒక లక్ కూడా ఉంటుంది. 70% హార్డ్ వర్క్, 30% లక్. టైం రావాలి. టైం వచ్చినప్పుడు మీరు చాలా సక్సెస్ఫుల్ అవుతారు. ఆ టైం కోసం వెయిట్ చేయండి. అండ్ ఫోన్ నెంబర్ పంపించారు ఎవరో, ఫోన్ చేయమంటారా? ఫోన్ నెంబర్ చెప్పు. డెఫినెట్ నెంబర్ 658 అదెవరి నెంబర్? ఓకే, నా ఫోన్ నెంబర్ చెప్పాలంట. ఏ షటప్ అందరిని అలాగే అంటాను డిస్టర్బ్ చేస్తే. హాయ్ అక్క, బిగ్ ఫ్యాన్, థ్యాంక్ యూ. చిన్ని, హాయ్ చిన్ని, నైస్ డ్రెస్, శారీ, థ్యాంక్ యూ. సో ఇంకా వెళ్ళిపోతున్నాను నేను. ఏమైనా క్వశ్చన్స్ అడగాలనుకుంటున్నారా? మిస్ యూ టూ. అండ్ యాక్చువల్లీ ఒక విషయం నేను ఇలా చెప్పాను ఆల్రెడీ, మళ్ళీ చెప్పాలి మీకు ఇదే విషయం. నేను ఇంటి నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇంత లవ్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను అనుకున్న దానికన్నా నాకు ఎక్కువ లవ్ వచ్చింది. థ్యాంక్ యూ. నేను నాలాగే ఉన్నాను. నన్ను నాలాగా ఇష్టపడినందుకు థ్యాంక్స్. నేను ఎప్పుడు ఇలాగే ఉంటాను, కూల్, కామ్, కంపోజ్డ్, మీకు నచ్చినట్టు. సూటిగా సుత్తి లేకుండా సొట్ట బుగ్గలు నా ఫ్రెండ్ పెట్టారు అలాగా. థ్యాంక్ యూ. నా ఫేవరెట్ కలర్ బ్లాక్. ఇంకో 5 minutesలో వెళ్ళిపోతున్నాను. ఏమైనా చెప్పాలా? మిస్ యూ టూ. ఐ ఓట్ ఫర్ యూ. థ్యాంక్ యూ ఫర్ ఓటింగ్ ఫర్ మీ. నా కోసం ఓట్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ. నా కోసం చిన్నపిల్లలు, తల్లిదండ్రులు, ఆంటీ, అక్కలు, చెల్లెలు, తమ్ముళ్ళు, అబ్బాయిలు అందరూ ఓట్ చేశారంట. అమ్మాయిలు కూడా, సారీ, అందరూ ఓట్ చేశారు. థ్యాంక్స్ ఓట్ చేసినందుకు. నేను చాలా హ్యాపీగా ఉన్నాను. నేను కొంచెం కూడా బాధ లేదు. అండ్ నేను I'll be very thankful to Ma. I'll be very thankful to Endemol. I'll be very thankful to Big Boss. I'll be thankful to Nag sir. And నేను వచ్చేటప్పుడు Samantha. So very happy. And thanks to my parents. Thanks to every person. నాకు ఓట్ వేసిన ప్రతి పర్సన్, నా కోసం కష్టపడిన ప్రతి పర్సన్. మీరు ఒక్క ఓట్ వేసిన థ్యాంక్ యూ సో మచ్. ఇట్ మీన్స్ అ లాట్. అండ్ హలో, మీ స్మైల్ బాగుంది. ఓకే, లాస్ట్ ఒక సీతాదేవా. ఓకే, నా డయట్. ఓకే, మీకోసం నేను డయట్ ఇది చెప్తాను. చాలామంది నన్ను నార్మల్గా అడిగే విషయం ఇది. డయట్ కాదు కానీ మీరు చాలా హెల్తీ ఫుడ్ తినండి, ఆర్గనైజ్డ్గా ఉండండి, మంచి వెజిటేబుల్స్, మంచి ఫ్రూట్స్, అన్నం తక్కువ తినండి, కర్రీ ఎక్కువ తినండి, అండ్ ఫ్రూట్స్ ఎక్కువ తినండి. మీ ఫేస్లో గ్లో వస్తుంది. గ్రీన్ టీస్ తాగండి. మీ పైన మీరు నమ్మకం పెట్టుకోండి. మీరు ఏం చేయాలన్నా వర్కౌట్ చేయండి, జాగింగ్ చేయండి. మీరు తగ్గాలి అనుకుంటే తగ్గిపోతుంది. యోగా, నాలాగా యోగా చేయండి పొద్దున్న లేచిన తర్వాత. నాకు గట్టిగా మాట్లాడడం అలవాట్లేదు, సారీ, మీకు వినిపించట్లేదా? ఓకే, పొద్దున్న లేచిన తర్వాత యోగా చేయండి, మెడిటేట్ చేయండి. మీ మైండ్ చాలా పీస్ఫుల్గా ఉంటుంది, మీరు చాలా పీస్ఫుల్గా హ్యాపీగా ఉంటారు. ఐ షేర్ వర్డ్స్. మీరు అక్క చాలా బాగుంది, థ్యాంక్ యూ. ఓకే, మీకోసం ఒక పాట, నాకు ఇష్టమైన పాట పాడతాను. ఎవరో వామిటింగ్ చేశారు. మీకు కూడా డిహైడ్రేషన్ అయిందా? సారీ, పప్పు తిన్నారా? పప్పు తింటే వామిటింగ్స్ అవ్వడం ఖాయం. డిహైడ్రేషన్ కూడా అవుతున్నట్టుంది. వాటర్ తాగండి ప్లీజ్.
వేర్ ఆర్ యూ నౌ అక్క? మీ మైండ్లో, మీ హార్ట్లో ఉన్నాను. అండ్ ఎనీ మోర్ క్వశ్చన్స్? అక్క మమ్మీ పిలుస్తుంది. ఓకే, డన్ అయితే. థ్యాంక్ యూ ఫర్ లవ్, థ్యాంక్స్ ఫర్ ఓటింగ్, థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్ గైస్. ఐ లవ్ యూ ఆల్. క్రేజీ అంట, బాగుందా? ఈసారి మా ఇంటికి రండి, నేను పప్పు వండి పెడతాను. మీరు చాలా బ్యూటిఫుల్గా ఉన్నారు అక్క. థ్యాంక్ యూ, బట్ థ్యాంక్స్ అ లాట్. బాయ్ బాయ్. ఓకే, hey, bye bye, bye, tada. And first Insta video idi, and thank you for the love. Bye bye guys.